అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మోస్ట్ అవైటెడ్ మూవీ కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిషబ్ తో అనుబంధంతో పాటు కాంతారా కథకు తన చైల్డ్హుడ్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు. ఆ డీటెయిల్స్ తో పాటు ప్రీ రిలీజ్ హైలైట్స్ మీద ఓ లుక్ చేద్దాం రండి. I'm extremely happy to be here. Thank you all for coming to our Kantara pre-release event. But most of all, thank you to NTR sir. Sir, the support you've given our team and this film from day one has been incredible. You have treated it like your own film and you've brought your aura and your support to every single event. Thank you for being here in person today. ಹೈದರಾಬಾದಿಗೆ ನಾವು ಬರ್ತೀವಿ ಅಂತಂದಾಗ ನಾನು ನಿಮ್ಮನ್ನು ಕರ್ಕೊಂಡು ಬಂದು ನಮ್ಮ ಆಡಿಯನ್ಸ್ಗೆ ತೆಲುಗು ಪ್ರೇಕ್ಷಕರಿಗೆ ಪ್ರೆಸೆಂಟ್ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಅಂದ್ಕೊಂಡು ನಮಗೆ ಬೆನ್ನು ತಟ್ಟಿ ಇಡೀ ತಂಡವನ್ನು ಇಲ್ಲಿ ತಂದು ನಿಲ್ಲಿಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್. ಇಲ್ಲ ಹಾಗೇನಿಲ್ಲ ಸರ್, ಫಾರ್ಮ್ಯಾಲಿಟೀಸ್ ಇಲ್ಲ, ಬಟ್ ಸ್ಟಿಲ್ ಒಂದು ಆದರೂ ಕುಂದಾಪುರಕ್ಕೆ ಬಂದಿದ್ದರು. ಕುಂದಾಪುರದ ಮಗ ಬಂದಾಗ ಪ್ರಗತಿ ನಾನು ಎಲ್ಲರೂ ಇವ್ರನ್ನ ಅಮ್ಮನ್ನ ವೈಫ್ನ ಎಲ್ಲರೂ ಟ್ರೀಟ್ ಮಾಡೋಣ ಅಂತೆಲ್ಲ ಫುಲ್ ಪ್ಲ್ಯಾನ್ ಮಾಡಿದ್ರೆ ಅಲ್ಲಿ ಬಂದು ನಾಟಿ ಕೋಳಿ ಸಾರು ಮಾಡಿ ನಮಗೆ ತಿನ್ಸಿದ್ರು ಅವರು. ಸೊ ತುಂಬ ಖುಷಿ ಆಗುತ್ತೆ. ನಮ್ಮ ಪಕ್ಕದ ರಾಜ್ಯ ಆದರೂ ಕೂಡ ಎಲ್ಲರೂ ಇವತ್ತು ಅಣ್ಣ ತಮ್ಮದ್ರ ಥರದಲ್ಲಿ ಇವರು ನಾನು ಹೇಗೋ కర్ణాటక హాగో ఆంధ్ర హాగే అనేంత ఫీలింగ్ నాకు యావత్తు. నాకు తెలిసి నా వయసు బహుశా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయి ఉంటుంది. మొట్టమొదటిసారి మా అమ్మమ్మ నన్ను కూర్చోపెట్టి మా ఊరు ఇది కుందాపుర దగ్గరే మా ఊరు, చిన్నప్పుడు మేము కొన్ని కథలు విని పెరిగాము అని నాకు చిన్నప్పటి నుంచి కొన్ని కథలు చెప్పడం మొదలుపెట్టేది. అప్పుడు అర్థమయ్యేది కాదు, ఓహో ఇదేంటి, ఇది ఎప్పటికైనా ఇది నిజంగా జరుగుంటుందా, ఈ కథ నిజమేనా కాదా, ఇలాంటి ఎన్నో డౌట్లు నాకు. కానీ బాగా నచ్చేవి. ఆవిడ చెప్పినప్పుడల్లా చాలా ఇంట్రెస్ట్ వచ్చేది. ఒక్కసారి వెళ్ళి చూడాలి కదా, ఈ గుళిగ ఆట అనేది ఏంటి, ఈ పింజుర్లి అంటే ఏంటి, ఒక్కసారి చూడాలి కదా. చిన్నప్పటి నుంచి నాటుకుపోయింది. కానీ ఏ రోజు అనుకోలేదు నేను విన్న ఆ కథల నుంచి, నేను విన్న ఆ కథల గురించి ఒక దర్శకుడు ఆ కథ తీస్తాడు అని, ఒక చిత్రం తీస్తాడు అని. అండ్ దట్ వాజ్ నన్ అదర్ దెన్ మై బ్రదర్ రిషబ్ శెట్టి. The stories I've heard as a child, when I saw it on screen, I was speechless, sir. I just did not know what to say. I hope ఈ చిత్రం మనందరినీ రంజింపజేస్తుంది అని, ఒక గొప్ప బ్లాక్ బస్టర్ చిత్రంగా ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్స్లో ఈ చిత్రం ప్రస్ఫుటంగా మనందరికీ కనపడాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను.